హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న ఒక లవ్ సాంగ్ మీద అయితే ఫుల్ స్క్రీన్ లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. మటుమాయమై తొలి ప్రేమగానే మొదలవుతున్నా డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో అయితే నచ్చి ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడి నుంచి వెళ్ళి చూడండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. మీకు డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది, అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఈ వీడియోని మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. ప్రాజెక్ట్స్లో వచ్చి RVS గురూజీ 259 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. మీకు స్టార్టింగ్ హార్ట్ టెంప్లెట్ వీడియో యానిమేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 3.10 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీకు టోటల్ 5 ఫొటోస్ అయితే కావాలి ఈ వీడియో చేసుకోవడానికి. ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 5.11 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి కింద లిరిక్స్ ఉంటుంది, దాని కిందకైతే తెచ్చుకోండి ఫోటోని. ఇలా లిరిక్స్ కిందికి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ 5.11 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 7.12 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ వేసి లిరిక్స్ కిందికైతే తెచ్చుకోండి కిందికి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి లిరిక్స్ కిందికైతే తెచ్చుకోండి. ఇలా లిరిక్స్ కిందికి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ 10.4 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 12.12 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి లిరిక్స్ కిందికి అయితే తెచ్చుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి లాస్ట్ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని 14.6 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి లిరిక్స్ కిందికి అయితే తెచ్చుకోండి కిందికి. ఇలా లిరిక్స్ కిందికి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు బాక్స్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాబ్ వేసి కెమెరా ఆప్షన్ మీద ట్యాబ్ వేసి కెమెరా ఆప్షన్ మీకు ఆన్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది యానిమేషన్ అయితే, ఇలా అయితే ఉంటుంది మీకు. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చి ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి ఇక్కడ మీకు కలర్ అండ్ లైట్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాబ్ వేసి ఇక్కడ కలర్ టోన్ కింద మీకు ఎక్స్పోజర్ అండ్ గామా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. తర్వాత ఎక్స్పోజర్ అయితే కొంచెం పెంచుకోండి, ఇలా కొంచెం గామాని అయితే కొంచెం పెంచుకోండి. తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి మళ్ళీ కలర్ అండ్ లైట్లో వెళ్ళి ఇక్కడ కింద మీకు రేడియేషనల్ షాడో కింద శాచురేషన్ అండ్ వైబ్రేషన్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. తర్వాత శాచురేషన్ మీద ట్యాబ్ వేసి శాచురేషన్ అయితే కొంచెం పెంచుకోండి. ఇలా పెంచుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి ఇక్కడ సెర్చ్ బార్లో టిల్స్ అని సెర్చ్ చేయండి. తర్వాత స్టార్టింగ్ వస్తుంది, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. తర్వాత టిల్స్ మీద ట్యాబ్ వేసి ఇక్కడ మిర్రర్ అని ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అయితే చేసుకోండి ఎఫెక్ట్. కాపీ చేసుకున్న తర్వాత అన్ని ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా ప్రతి ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి 5 ఫొటోస్కి. తర్వాత లాస్ట్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత మీకు ఫేస్ మీద లిరిక్స్ రాకుండా చూసుకోండి. ఇలా ఫేస్ మీద లిరిక్స్ రాకుండా చూసుకోండి. ఎక్కడైనా వస్తే ఇలా లిరిక్స్ మీద ట్యాబ్ వేసి కిందికి అయితే జరుపుకోండి. మోటార్స్ వెళ్ళి కొంచెం కిందికి అయితే జరుపుకోండి. ఇలా కిందికి అయితే జరుపుకోండి. కొంచెం మీకు ఫేస్ మీద రాకుండా అయితే చూసుకోండి. నేను ఇలా కిందికి అయితే జరుపుకుంటున్నా. తర్వాత వీడియో అయితే రెడీ అయిపోయింది. మీకు ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే వేసేయండి.
తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.